మన నిజామాబాద్ లో కేవలం 6,550 రూపాయలకి స్వచ్ఛమైన నీటి సర్వీస్ ని సిగ్నస్ ఎస్ఆర్ ఆక్వా సొల్యూషన్ ఏఎంసీ సర్వీసెస్ అందిస్తోంది. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని ఒక ఇసుక వ్యాపారి తనను ఒక రెవెన్యూ అధికారి వేధిస్తున్నారు, డబ్బులు ఇవ్వకుంటే తన వెహికల్ ని సైతం సీజ్ చేశారని చెప్పి ఆయన ఒకవైపు కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీంట్లో నిజం ఎంత అబద్ధం ఎంత అనే అంశం పైన సుమన్ టీవీ అయితే ప్రస్తుతం బోధన్ సంబంధించి తహసీల్దార్ కార్యాలయం దగ్గర ఉన్నాం. అధికారుల వివరణ ఎలా ఉంది, వాళ్ళు దీనిపైన ఏం చెప్తారు అనే అంశం పైన ఒకసారి లోపలికి వెళ్ళి ఆయనతో మాట్లాడి అది ఏందో తెలుసుకునే ప్రయత్నం ఒకసారి చేద్దాం. బోధన్ మండలంలో జరిగినటువంటి అక్రమ ఇసుక రవాణా పైన ఇప్పటికే చాలా మటుకు కూడా అధికారులు సైతం సీరియస్ గా వ్యవహరిస్తున్నారు. పై అధికారులు, సబ్ కలెక్టర్ సైతం కూడా దీనిపైన ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి ఘటనలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా కూడా బోధన్ మండలానికి సంబంధించి కొన్ని ఏదైతే ట్రాక్టర్ల ద్వారా కూడా రాత్రి వేళలో మొత్తం అక్రమ ఇసుక వ్యాపారం జరుగుతుంది, రవాణా జరుగుతుంది అని చెప్పి గత కొన్ని రోజుల క్రితం అయితే చాలా స్ట్రిక్ట్ గా కూడా సిపి సైతం కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇదంతా కూడా నడుస్తున్న క్రమంలో ఒక ఇసుక వ్యాపారి ఎవరైతే ఉన్నారో అజీజ్ అనే వ్యక్తి, ఆయన రెవెన్యూ సంబంధించినటువంటి ఒక అధికారి గంగాధర్ కూడా తనకు నెల నెల డబ్బులు ఇస్తూ కూడా తమ వ్యాపారం సాగిస్తున్నామని చెప్పేసి ఆయన చెప్పిన నేపథ్యం. మరి ఆ వ్యాపారం సాగించే క్రమంలో కూడా ప్రస్తుతం ఆయన డబ్బులు ఇవ్వకపోవడంతో ఆయనకు సంబంధించినటువంటి లారీని కూడా సీజ్ చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఆయన చెప్పారు. దీనికి అక్రమంగా అయితే ఇసుక వ్యాపారం గత కొన్ని రోజులుగా చేస్తున్నాము, ఈ నేపథ్యంలోనే ఇట్లా జరిగింది, మనం డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు మా లారీల్ని సైతం కూడా సీజ్ చేశారని చెప్పేసి అజీజ్ అనే వ్యక్తి కూడా మొత్తం సోషల్ మీడియాలో కూడా ఆయన ఆడియో కలకలం సృష్టిస్తా ఉంది. ఈ నేపథ్యంలో బోధనకు సంబంధించినటువంటి రెవెన్యూ కార్యాలయానికి వచ్చాము. అధికారుల వర్షన్ ఏం చెప్తారు, మరి ఒకవైపు కూడా చాలా రోజులుగా ఒకవైపు అక్రమ ఇసుక సైతం కూడా జోరుగా కొనసాగుతున్న నేపథ్యంలో అధికారులు ఏం చెప్తారనే అంశం పైన మనం ఒకసారి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాము. అధికారులు ఉన్నారా, ఒకవేళ ఉంటే వాళ్ళ వర్షన్లో ఏం చెప్తారు అని చెప్పేసి కూడా తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా మనం బోధన సంబంధించినటువంటి రెవెన్యూ కార్యాలయానికి వచ్చాము. మొత్తానికి తలుపు అయితే వేసిందండి. మరి వాళ్ళ అధికారులు ఎక్కడికి వెళ్ళారా, మరి ఏదైనా పని పైన వెళ్ళారా, లేకపోతే లీవులు ఉన్నారా ఏంటి అని కూడా మొత్తం ఒకసారి తెలుసుకుందాం. బోధనకు సంబంధించినటువంటి తహసీల్దార్ బయటకు వెళ్లారని చెప్తున్నారు. ఇక్కడ మొత్తానికి కూడా జరిగినటువంటి ఘటన తీవ్రంగా జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితిలో ఒక వర్షన్ కాదు, రెండు వైపులా కూడా ఏం జరిగిందనే తెలుసుకునే అంశం పైన అయితే మనం వచ్చాము. ప్రస్తుతం ఎవరైతే రెవెన్యూ అధికారి ఉన్నారో ఆయన ప్రస్తుతం బయటకు వెళ్ళినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. మరి ఏం జరిగిందనే అంశం పైన మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చూద్దాము. ఫోన్ ద్వారా ఒకసారి కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాము, ఏం చెప్తారని తెలుసుకుందాం. హలో సార్, నమస్తే. నమస్తే పారయ్య గారు అండి? అవునండి సార్, ఉన్నారు ఆఫీస్ లో? లేదు, నేను లీవ్ లో ఉన్నా, రోజు మహారాష్ట్ర పెళ్లికి వెళ్ళినా. ఈ ఇసుక సంబంధించిన వాళ్ళు ఆరోపణలు ఉన్నాయి కదా, దానిపైన వచ్చినాం. వర్షన్ ఏంది అని? అదేనన్నా, నేను లీవ్ లో ఉన్నా, రోజు పెళ్లి ఉంది, మహారాష్ట్ర వచ్చిన. అజీజ్ అని ఆయన మొత్తం ఇట్లా జరిగిందని చెప్పేసి చెప్తున్నారు కదా. చెప్తాడు, ఏమున్నది ఇస్తాడా, 2 లక్షలు ఇచ్చే అంత చెప్పండి మీరే. మాకేం తెలుసు, మేము చెప్పండి అంటే మేమేం చెప్తాం. ఒక అధికారులు మరి అట్లా ఏమైంది అని తెలుసుకోవడానికి. ఆయన కూడా 2 లక్షలు ఇస్తాడా సార్? ఆయన మిగిలేదే టిప్పర్ కు 3-4 వేలు, 2 లక్షలు ఇస్తారా? ఆయన దగ్గర ప్రూఫ్ ఉంటే మనం రుజువు చేయమనండి. ప్రూఫ్స్ ఉన్నాయి కదా మరి? ఏమున్నాయి సార్? మీరు మాట్లాడిన ప్రూఫ్స్ ఉన్నాయి కదా. మీరు పైసలు అడిగిన ఉందా? ఇటు కొట్టుకో అటు కొట్టుకో, ఇప్పుడు వాళ్ళు ఎవరు లేరు, అధికారులు లేరు, ఇప్పుడు ఎంత కొట్టుకో, అర్థమవుతుందా మీకు? దొంగలకు పట్టడానికి మేము 100 చెప్తాం సార్. ఆ దారిపో ఈ దారిపో బట్టి మేమే తెచ్చి ఆడితే 10 సార్లు పట్టినాం టిప్పర్. కాదు, ఇప్పుడు ఆయనకు మీకు సంబంధం లేదు, ఆయన ఫోన్ చేసి ఈ దారిని ఆ దారిని అని మీరు ఎందుకు చెప్తారు? పట్టుకోవాలా, అది ఇన్ఫార్మర్ మాకు. ఆయన ఇప్పుడు ఇన్ఫార్మర్ అంటే ఈయన మీకు ఇన్ఫార్మర్ అయితే ఈయనని ఎట్లా ఇది చేస్తారు మీరు? సార్ ఉస్కేర్ ఎవరైతే ఇల్లీగల్ దందా చేస్తారో వాళ్ళ దాంట్లో వాళ్ళే ఇన్ఫార్మర్ ఉంటారు. సరే, ఇన్ఫార్మర్ అంటే పట్టించేటోడు కదా, మీకు పట్టించేవాడైతే ఓన్లీ మాకు చెప్తాడు, మేము ఆయనకి చెప్తాం రూట్ లో, ఆయన మాకు చెప్తాడు. పట్టుకోవడం మీరు పట్టుకున్నారు, ఈయనే పట్టుకున్నారు కదా మరి. గతంలో పట్టుకుంది, ఇప్పుడు ఎట్లా పట్టుకున్నారు మరి అంటున్నారు? పట్టుకున్నాం, గతంలో అయితే ఎన్నో పట్టుకున్నాం, ఆప్షన్ ఉన్నాయి ఆయన ఫైన్ ఇస్తే చూడండి, ఆయన చాలా పట్టుకున్నాం గతంలో. ఈ మధ్యలోనే మేము ఎస్పెషల్ గా మా పైన ఇది చేసారు, డబ్బులు అడిగారు, ఇవ్వకపోతే పట్టుకున్నామని అంటున్నారు. అది అసలు టిప్పర్ కూడా నేను పట్టలేదు, ఆయనకు అడుగుమనండి.
టిప్పర్ ఎవరు పెట్టారు? స్వయంగా ఎంఆర్ఓ గారు పట్టింది. నేను ఆ టిప్పర్ పట్టిన రోజు కూడా లేదు. సరే, ఇప్పుడు మీకు అమౌంట్ నెలకు 2 లక్షలు ఇస్తుండే అని అంటున్నారు. దానిపై అది మీరు ఏం సమాధానం చెప్తారు దానికి? ఏ ప్రూఫ్ చూపించమనండి. 2 లక్షలు కానండి, 5 లక్షలు కానండి, ఆయన దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉంటే చూపించమనండి. సార్ ఎవరైనా చేస్తారు. సరే అండి. స్థానికంగా నడుస్తున్నటువంటి ఇసుక ఖండగాం నుంచి అయితే చాలా రోజులుగా అయితే ఇది నడుస్తా ఉంది. మరి ఈ నేపథ్యంలో రెవెన్యూ అధికారులకు కూడా తాము వాటాలు ఇచ్చామని చెప్పేసి బహిరంగంగా చెప్తున్నారు ఇసుక వ్యాపారులు. ఈ నేపథ్యంలో మరి అధికారులు వాళ్ళపైన ఎలా చర్యలు తీసుకుంటారు? అధికారులని దీనిపైన వివరణ కోరుదామని చెప్తే వాళ్ళు అందుబాటులో లేనటువంటి పరిస్థితి. మరి ఒకవైపు అయితే బాధితుడున్నాడో తన ఆవేదన సైతం వ్యక్తం చేశాడు. తను చెప్తున్నటువంటి వర్షంలో కూడా చాలా రోజులుగా గత 6 నెలల గుండా ఇలాంటి తంతు నడుస్తుంది. ఈ క్రమంలో కూడా దాదాపు నెలకు 2 లక్షలు సైతం కూడా అధికారులకు ఇచ్చాము. ప్రస్తుతం ఇంతకు ముందు నడిచే విధంగా ఇసుక నడవట్లేదు. ఈ క్రమంలోనే మేము వాళ్ళకు వారించి చెప్పినప్పటికీ కూడా వాళ్ళు వినకుండా తమ బండ్లని సీజ్ చేశామని ఆయన వర్షంలో చెప్తున్నారు. అధికారులేమో ప్రస్తుతం వాళ్ళు అందుబాటులో లేని కారణంగా కూడా వాళ్ళ వర్షన్ ఏంటి అని చెప్పి ఫోన్ లోనే మాట్లాడడం జరిగింది. మరి ఏదేమైనప్పటికీ కూడా ఇట్లాంటి ఘటనలు కూడా పునరావృతం కావద్దు. ఎందుకంటే అధికారుల పైన కూడా పక్కా కలెక్టర్ సైతం కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి సిచ్యువేషన్. అక్రమ ఇసుక ఎవరు రవాణా చేసినా కూడా వాళ్ళపైన చర్యలు తప్పవని ఖరాఖండిగా చెప్పినా కూడా మళ్ళీ ఇంత బహిరంగంగా కూడా ఇలాంటి విషయం వెలుగులోకి రావడం కూడా తీవ్ర సంచలనంగా మారినటువంటి పరిస్థితి. చూడాలి మరి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు. కలెక్టర్ సైతం కూడా స్పందించి దీనిపైన ఎట్లా ఒకవేళ నిజంగా ఎవరైతే అక్రమ ఇసుక రవాణాకి ప్రోత్సహిస్తున్నారో అధికారులు వాళ్ళపైన చర్యలు తీసుకుంటారా లేదా అని కూడా వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరా పర్సన్ జగదీష్ తో శ్రీనివాస్, సుమన్ టీవీ, నిజామాబాద్.